వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామంలో పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను, ధాన్యం రాసులను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ధాన్యం ఎక్కడికక్కడ ఉండిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు పండించిన ధాన్యం కొనే నాథుడు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎవరికంటే దళారులకు, అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, ఎవరెవరో పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వారికి సంపద సృష్టిస్తున్నారు తప్ప పేద రైతుకి కానీ బీదవాడికి కానీ ఎక్కడా కూడా సంపద సృష్టించినటువంటి దాఖలాలు అయితే లేవు. అందుకని ఈవేళ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం, రైతులకు న్యాయం చేయలేని ప్రభుత్వం తక్షణమే దిగిపోయి ఎలక్షన్ పెట్టుకుని ఎలక్షన్కి వెళ్ళాలి. మీ పాలన చేయటం సాగలేకపోతే ఇక్కడ వదిలేయండి. రాబోయేటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను వస్తే రైతుకు అండగా ఉంటానని అన్నారు. ఆల్రెడీ చూపించారైనా రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రభుత్వం రైతుకి ఏ రకంగా వెన్నుదన్నుగా ఉండాలో ఆ రకంగా ఉండటం జరిగింది. అందుకని ఈవేళ ఈ రైతులని దగ్గర ఉన్నటువంటి ధాన్యాలు ఏదైతే ఉన్నాయో అవి కొనుగోలు చేయకపోతే రైతు పక్షాన మరి మేము రేపు 7వ తారీఖున మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అమలాపురం కలెక్టరేట్ వద్దన మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇది కనుక మీరు ప్రతి గింజ కూడా రైతు వద్ద కొనకపోతే రాబోయే కాలంలో ఆ నిరాహార దీక్ష కూడా చేసేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం గమనించాలి. ఉద్యమంకి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మరి నిన్న ఇంకా కూడా మరి అకాల వర్షాలంతలా వచ్చేసినా కూడా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రైతుల దగ్గర ఇంకా పరిశీలన చేస్తున్నాడంట. మరి ఆయన ఇంకా పరిశీలన చేసి ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడితే మంచిదా? రైతు వద్దకు వచ్చి రైతు వద్దకు వాళ్ళ సమస్యలు తెలుసుకుని అక్కడ మాట్లాడితే బాగుంటుంది. రైతు పడేటువంటి బాధ చూస్తే తెలుసుకుంటే మంచిది. మరి ఈవేళ ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడి ఇంకా పరిశీలన చేయటం అనేది చాలా దుర్మార్గం. మరి ఇది ప్రభుత్వం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతులకు వ్యతిరేక ప్రభుత్వం అని మీ అందరికీ కూడా మీరే మిత్రుల ద్వారాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మేమందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుచుకున్నాం. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.